సంక్రాంతి కానుకగా విడుదలైన 'మనశంకర వరప్రసాద్' గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకెళ్తుంది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్తో కలిసి రావడంతో సినిమా బాక్సాఫీస్ పరుగులు ఆపకుండా కొనసాగిస్తుంది. కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో 'మనశంకర వరప్రసాద్' గారు బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 10వ రోజు 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, సినిమా ప్రీమియర్ షోలుగా పరిగణించే డే 0 రోజే దేశవ్యాప్తంగా 11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే 9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపించింది. కర్ణాటక నుంచి 1.3 కోట్లు రావడం కూడా మొదటి రోజు పరంగా మంచి ఆరంభంగా చెప్పవచ్చు. ఫుల్ రన్ మొదలైన డే 1 రోజున కలెక్షన్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మొత్తం రోజువారీ గ్రాస్ 38.75 కోట్లకు చేరింది. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా 35 కోట్లు కావడం గమనార్హం. ఇది ఈ సినిమా ప్రధాన బలంగా తెలుగు మార్కెట్ నిలిచిందని స్పష్టం చేస్తుంది. కర్ణాటకలోనూ 2.85 కోట్లు అందుకుంది. ఇక రెండో రోజు నుంచి 4వ రోజు వరకు సినిమా నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. రెండో రోజు 22.15 కోట్లు, మూడో రోజు 23 కోట్లు, 4వ రోజు 26.1 కోట్లు గ్రాస్ నమోదయ్యాయి. వర్కింగ్ డేస్లోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్కు పాజిటివ్ సిగ్నల్గా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ప్రతిరోజు 19 నుంచి 21 కోట్ల మధ్య కలెక్షన్లు రావడం చూస్తే మెగాస్టార్ సత్తా ఏంటో అర్థమవుతుంది. మొదటి వీకెండ్ ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తి ఆధిపత్యం చెలాయించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా రోజుకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక డే 7 వరకు ఈ సినిమా దాదాపు 194 కోట్లకు చేరువగా వసూలు చేసింది. ఈ దశలోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టే సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఇక రెండో వారం ప్రారంభంలో కొంత డ్రాప్ కనిపించింది. ఇక 8వ రోజు 9.5 కోట్లు, 9వ రోజు 6.75 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 9 రోజుల్లో దేశవ్యాప్తంగా 203.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసి 200 కోట్ల మైలురాయిని దాటింది. అలాగే 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లో మొత్తం 242.25 కోట్లకు చేరడం విశేషం. స్టేట్ వైజ్ కలెక్షన్లను పరిశీలిస్తే ఏపీ, తెలంగాణ నుంచే 179 కోట్ల భారీ వసూలు రావడం చూస్తే మెగాస్టార్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఇక కర్ణాటకలో 18.43 కోట్లు, తమిళనాడులో 2.65 కోట్లు, కేరళలో 0.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.65 కోట్ల కలెక్షన్స్ను అందుకుంది. ఇలా 9 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి చేరి సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఇక 10వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి 5 నుంచి 6 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు 1 కోటి, ఓవర్సీస్లో దాదాపు 0.5 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన 10వ రోజు వరల్డ్ వైడ్గా 7 నుంచి 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మొత్తం 10 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 215 నుంచి 216 కోట్ల వరకు సాధించవచ్చని అంచనా. ఇదిలా ఉంటే చిరంజీవి మూవీ కలెక్షన్ల పరంగా రచ్చ చేస్తుంది. మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుంది. మూవీ మేకర్స్ ప్రకారం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన కేవలం 9 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లోకి చేరింది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేక ప్రోమోను విడుదల చేశారు. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $3 మిలియన్ మార్కును దాటి దూసుకుపోతుంది. అలాగే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది టాప్ గ్రాసర్ల జాబితాలో నిలిచింది. ఈ సినిమాతో డైరెక్టర్గా అనిల్ రావిపూడి వరుసగా 9వ విక్టరీని ఖాతాలో వేసుకున్నారు.